ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మనం చదివిన వాక్యాలను, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకై దీవించును గాక. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. ఈ లోకంలో పరిశుద్ధులు అన్న వారు ఉన్నారా? ఈ లోకంలో పరిశుద్ధులని వాళ్ళు ఉన్నారా? చెప్పండి. పాపులు పరిశుద్ధులు అవుతారంట. పాపులు పరిశుద్ధులు అవుతారు. పాపులు పరిశుద్ధులు అవుతారు. దేవుడు మనకు పెట్టిన పేరును దయచేసి గమనించాలి. ఫిలిప్పీలో ఒక సంఘం ఉంది. మళ్ళా చూద్దాం ఎలా ఏర్పడిందో. ఆ సంఘములో, ఫిలిప్పీ సంఘములో ఎవరున్నారంట? సకల పరిశుద్ధులు. చాలా మంది పరిశుద్ధులు ఫిలిప్పీ సంఘములో ఉన్నారు. దేవుని బిడ్డలారా, పాపులు ఎలా పరిశుద్ధులు అవుతారు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. పాపులు ఎలా పరిశుద్ధులు అవుతారు? మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి. కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారు ఇలాంటి భయంకరమైన పాపులు. చదువుతా ఉంటేనే సిగ్గు వస్తుంది కదండి. ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, హోమోసెక్షువల్స్ ఎక్కువైపోయినారండి. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తున్నారని రోమా మొదటి అధ్యాయంలో రాయబడింది. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని కదా, పురుషుడు ఇంకొక పురుషుని పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పాపులు కొరింథీయులు, ఇలాంటి పాపులు. చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామం, యేసు ప్రభు నామములో ఎంత శక్తి ఉందో తెలుసా? పాపులు పరిశుద్ధులు అవుతారు కదండి. యేసుక్రీస్తు నామం వల్లను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, యేసు ప్రభు కడిగేస్తాడు. యేసు ప్రభు తన రక్తముతో కడిగేస్తాడు. తల్లులను చూడండి, పసిబిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? మోషన్ చేసుకుంటారు, కక్క కక్క అంటారు. కక్క చేసుకొని పాపం తల్లి ఎక్కడికో బావికి పోయి ఉంటుంది. బావికి పోయి ఉంటే పిల్లోడు అంతా కక్క చేసుకుని ఉంటాడు. ఏం తెలుసు? పట్టుకుంటాడు, పిసుకుతాడు, నోటికి, ముక్కుకు, మూతికి, ముఖానికి పూసుకుంటా ఉంటాడు. పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమంటారు? అయ్యయ్యో పాపా పాపా బాబు, ఏమో ఇప్పుడే చేసుకుంటివా? మీ అమ్మ లేనప్పుడు చేసుకుంటివా? అయ్యో 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 అంటారు. కానీ కడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? తల్లి బావి దగ్గరకు పోయి నీరు చేతుకొని వస్తా ఉంది. దూరం నుండి చూసింది తన కుమారుని కుమార్తెను గురించి. పసిబిడ్డ దూరం నుండి చూసి పరుగులు 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 వచ్చి బిందె కుమ్మరించి మొత్తం తల నుంచి కాళ్ళ వరకు కడిగేస్తుంది. చూసారా? యేసయ్య ఎవరు కడిగే వాళ్ళు లేరు, ఎవరు కడిగే వాళ్ళు లేరు. యేసు ప్రభు, యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే. గమనించినారా? పాపులు ఎలా పరిశుద్ధులు అవుతారు?
ఈరోజు ఇంటికి వెళ్ళి పడక దగ్గర మోకరించి యేసు ప్రభు శిలువను పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధుడు కా. దేవుడికి ఇస్తున్న టైటిల్ ఏంటో తెలుసా? సెయింట్స్. సెయింట్స్ ఇంగ్లీష్లో సెయింట్స్ అంటారు. పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. తిరిగి మన పాఠానికి వెళ్ళిపోదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును, అధ్యక్షులు అంటే ఎవరు? ఎల్డర్స్, సంఘ పెద్దలను. వాళ్ళకు చాలా మాటలు బైబిల్లో పెట్టాడు, చాలా చాలా పేర్లు పెట్టాడు. సంఘ పెద్దలు, అధ్యక్షులు కదా, పై విచారణ చేయువారు, కాపరులు. సంఘ పెద్దలకి ఇన్ని పేర్లు దేవుడు పెట్టాడు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? జోబన్న ఒక్కడే సంఘ కాపరు అనుకుంటారు. బైబిల్ ఒప్పుకోదు. నేను సంఘ కాపరే, ప్రభాకర్ అన్న కూడా సంఘ కాపరే. పాస్టర్ అన్న వారు ఒకరుండరు, పెద్దలని వారు ఒకరుండరు, అధ్యక్షులని వారు ఒకరుండరు, ప్లూరల్లో ఉంటారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములో నాయకులు ఉంటారు, లేదా అధ్యక్షులు ఉంటారు, లేదా పెద్దలు ఉంటారు, లేదా పై విచారణ చేసే వాళ్ళు ఉంటారు, లేదా కాపరులు ఉంటారు, బహువచనంలో ఉంటారు. వాళ్ళు ఏమయ్యండి తెలుసా? దే ఆర్ ద ఓవర్సియర్స్. సంఘమంతటిని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నాయకులు లేని జనులు చెడిపోతారు. నాయకులు లేని జనులు చెడిపోతారు. సామెతల గ్రంథంలో రాయబడి. దేవుడు నన్ను పిలుస్తున్నాడయ్యా, 40 రోజులు నేను కొండెక్కి దేవుని సముఖంలో ప్రార్థనలు చేసుకొని కదా, ఆయన సన్నిధిలో నేను ప్రార్థనలు గడిపి వస్తానని నాయకత్వాన్ని అహరోనుకు అప్పగించి పైకి వెళ్ళిపోయాడు, కొండపైకి వెళ్ళాడు. ఎవరు? మోషే. వెళితే బైబిల్ ఏమని తెలుసా? అహరోను వారు విచ్చలివిడిగా తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టి ఉండెను. మోషే నాయకత్వానికి, అహరోను నాయకత్వానికి ఎంత తేడా ఉందో చూడండి. ఏం చేశాడు అహరోను? ప్రజలను విచ్చలివిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టాడు. ఏ స్థితికి దిగజారిపోయినారంటే, ఆనాడు అహరోను నాయకత్వంలో మమ్మల్ని నడిపించిన మోషేను వాడు ఏమైపోయినాడో మాకు తెలియదు. మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయంటే అహరోను ఏం చేశారంటే, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని పోగు పోస్తే ఏమైందంటే, బంగారు దూడను పోగు చేశాడు, పోత పోసాడు. అప్పుడు బట్టలు ఇప్పేసి కదా, తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంగ్లీష్ బైబిల్లో నేకెడ్ అని రాయబడింది. బట్టలిప్పి డ్యాన్సులు చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. చూసారా దేవుని బిడ్డలారా, సంఘములో నాయకులు ఉండాలి, అధ్యక్షులు. దేవుని బిడ్డలారా గమనించండి, నాయకులు లేని జనులు చెడిపోతారు. ఇంట్లో మమ్మీ లేకపోతే, డాడీ లేకపోతే పిల్లలు విచ్చలవిడైపోతారు, చల్లాచెదరవుతారు, భ్రష్టులైపోతారు. చిన్నపిల్లలు మీరు కూడా వినండి, గమనించండి. మమ్మీ డాడీకి లోపడండి, మీరు బాగుపడతారు, భవిష్యత్తులో మీరు బాగుపడతారు. రెండవదిగా చూస్తే సంఘములో అధ్యక్షులు ఉంటారని రాయబడి. 3వ చూడండి, పరిచారకులకు కూడా రాశాడు. పరిచారకులు అంటే ఎవరో తెలుసా? పరిచారకులు అంటే ఎవరంటే మంచి చెడ్డ అంతా పట్టించుకునేవారు. ఓసారి మన సంఘంలో కూడా పరిచారకులను పెట్టేటప్పుడు వాళ్ళకి ఏమేం బాధ్యతలు, ఏమేం పనులు బహిరంగంగా నేను చదివి వినిపించినాను. బైబిల్లో రాయబడింది, నేరుగా సంఘ పెద్దలు కారు కదా, పరిచారకులందరూ కూడా సంఘ పెద్దలు కారు. ఎవరైతే దేవుడు తమకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తారో, బైబిల్లో రాయబడింది, ఎవడైతే ప్రముఖంగా ఉండాలనుకుంటున్నాడో వాడు దాసుడై ఉండాలి. ఎవడైతే ముఖ్యుడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు కడపటి వాడుగా ఉండాలి. ఎవరైతే మొదటివాడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు సేవకుడుగా ఉండాలి, దాసుడుగా ఉండాలని ప్రభు చెప్పాడు. సంఘములో పరిచారకులు కూడా ఉంటారు.
పని చేసేవారు, నడుములోంచేవారు. అన్నిటికంటే చెప్పండి, పరిచారకులు ఫస్ట్ చేయాల్సిన పని నేను చెప్పినాను ఏంటంటే, పోవాలి, లెట్రిన్లు శుభ్రం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు, దేవుడు నిన్ను భవిష్యత్తులో ఆశీర్వదిస్తాడు. పరిచారకులు, బైబిల్లో కొంతమంది పరిచర్య చేసే స్త్రీలు కూడా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, మనం ముందుకు సాగిపోదాము. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులు, క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. పౌలు తిమోతులంట క్రీస్తు యేసు దాసులంట. ఏంటి వీళ్ళెవరు? కొంతమంది ఏం చేస్తారంటే, తమ ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి, జీవనోపాధి వదిలిపెట్టి, సైడ్ బిజినెస్లు ఏం చేసుకోకుండా కేవలం దేవుని పైన మాత్రమే ఆధారపడి సేవ చేసే వాళ్ళని ఫుల్ టైం వర్కర్స్ అంటారు. బైబిల్లో లేదు, అందరూ ప్రతి విశ్వాసి కూడా ఫుల్ టైం వర్కరే. కానీ కొంతమంది యేసు ప్రభు నామం కొరకు తమ్మును తాము అప్పగించుకుంటారని రాయబడింది. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు? తిమోతి పౌలు. వారిద్దరు కూడా తమ జీవనోపాధి వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు. దేవుని పైన ఆధారపడి క్రీస్తు యేసు దాసులుగా సంఘములో వారు కొనసాగుతూ ఉన్నారు. చూసారా దేవుని బిడ్డలారా? కాబట్టి మొత్తానికి సంఘములో ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి చూద్దాం. వరుసగా చెప్పండి చూద్దాం. నంబర్ 1 పరిశుద్ధులు ఉంటారు, చెప్పండి. అధ్యక్షులు ఉంటారు, ఇంకా చెప్పండి. పరిచారకులు ఉంటారు, నెక్స్ట్ చెప్పండి. క్రీస్తు యేసు దాసులు ఉంటారు. ఈ 4 రకాలైన మనుషులే సంఘంలో. నమ్ముకున్న వారి సంగతి ఏంటి? కొంతమంది నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఘం కిందికే రాదు. ఇప్పుడు ఇంతమంది వచ్చినారు, ఇన్ని వందల మంది వచ్చినారు, అందరూ సంఘం కాదు కదా. కాబట్టి సంఘములో ఈ 4 రకాలైన మనుషులు ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది. కొంతమంది దేవుని సేవకులు ఈ రోజుల్లో ఎట్లున్నారు తెలుసా? బయటికేమో మేము ఫుల్ టైం వర్కర్స్ అని చెప్తారు, ఇంటి దగ్గర బడ్డీ కొట్టు ఉంటుంది కదా, ఇంకోటి ఎల్ఐసీలు చేస్తూ ఉంటారు రహస్యంగా. సేవకుల గురించి చెప్తున్నాను, పాస్టర్స్ గురించి చెప్తున్నాను. చీటీ వ్యాపారం ఏమంటారు దాన్ని? చిట్ ఫండ్ నడిపించే దైవ సేవకులు ఉన్నారు, వడ్డీ వ్యాపారం చేసే దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు పరిగణలోకి తీసుకోడు. సరే, ఈ యొక్క ఏమని చెప్తున్నాడు ఈయన? పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసు దాసులమైన పౌలును తిమోతిని శుభమని చెప్పి వ్రాయినది. శుభం చెప్తున్నాడు, శుభం. కొంతమందికి నోరు తెరిస్తే ఎప్పుడు చూసినా అపశకునమే, ఎప్పుడు చూసినా శాపనార్థాలే. పౌలు ఎప్పుడైనా చూడండి, ఏ పత్రిక రాసినా సరే ప్రారంభంలో శుభంలో చెప్తాడు, గ్రీటింగ్స్ చెప్తాడు. క్లోజింగ్లో కూడా ఒక ఆశీర్వచనంతో తన యొక్క లెటర్ను ముగిస్తాడు. చూసారా దేవుడు? చిన్న బిడ్డలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొంతమంది నోరు తెరిస్తే చాలు మంచి మాట రాదే. దేవుని బిడ్డలారా, నోరు తెరిస్తే చాలు మనకు మంచి మాటలు రావాలి. ఈ మధ్యలో మనము గుర్తు చేసుకున్నాం కదా, అపవాదికి చోటు ఇయ్యకుడి అనే చోట ఒక వాక్యం మీకు చెప్పడం జరిగింది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని మీ నోట ఏ దుర్భాషను మీ నోట రానియకుడి. నోరు తెరిస్తే మంచిగా మాట్లాడు. పోయిన ఆదివారం కూడా అనౌన్స్మెంట్స్లో చెప్పాను, ముఖ్యంగా సిస్టర్స్ గురించి చెప్పాను. మాట్లాడడం చేత కాకపోతే మౌనంగా ఉండు. పైకి వెళ్ళి అక్కడ వంటల దగ్గర అందరిని డిస్టర్బ్ చేసే బదులు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోని కూడా చెప్పాను కదండి. నో, నీ ద్వారా ఎంతమంది హర్ట్ అవుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఏడ్చుకుంటున్నారు. చెప్పలేక సంఘ పెద్దలకు వచ్చి చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధ భరించలేకపోతున్నామని చెప్తున్నారు. శుభం చెప్పు, మంచిగా మాట్లాడు. దేవుని బిడ్డలారా, అంతకుముందు కూడా మనం తరచుగా వాక్యం గుర్తు చేసుకుంటా ఉంటాం. ఏం చెప్పండి? ప్రతి వానికి ఏంటంటే చెప్పండి,
ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. చాలాసార్లు చెప్పాను కదా, మనము పప్పు తీసుకున్నా, కర్రీ తీసుకున్నా, అలా పెట్టుకున్నామో లేదో వెంటనే 2 సెకండ్స్లో తెలిసిపోతుంది. ఉప్పు ఉందో లేదో తెలిసిపోతుంది. కర్రీ తీసుకోండి, అట్లా పెట్టుకోండి నాలుక మీద. పప్పు తీసుకొని అట్లా పెట్టుకోండి నాలుక పైన. ఉప్పు ఉందో లేదో 2 సెకండ్లో నీకు తెలిసిపోతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికలదిగా ఉందో లేదో, కృపాసహితంగా ఉందో లేదో ఇట్లా తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, శుభము పలుకు. మీ పిల్లలు భర్త ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్తుంటే వెళ్ళొస్తానంటప్పుడు వెళ్తాను అనకూడదంట. చెప్పండి, మన పెద్దలు ఏం చెప్పారు? వెళ్తాను అనకూడదంట, వెళ్ళొస్తాను అని చెప్పాలంట కదండి. విశ్వాసంతో వెళ్తున్నాను ఆఫీస్కి, మళ్ళా వస్తానని చెప్పాలంట. వెళ్తాను అని చెప్పకూడదంట, వెళ్ళొస్తాను అని చెప్పాలంట. పిల్లలు భర్త స్కూల్కి వెళ్ళేటప్పుడు డాడీ మమ్మీ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పంపించాను. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి అని చెప్పి పంపండి కదా. పౌలు ఎప్పుడు చెప్పినా వాళ్ళకు శుభములు చెప్పేవాడు, శుభములు చెప్పి వ్రాయినది. 2వ వచనం చదువుదాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి. ఎందుకు తండ్రి యేసుక్రీస్తు అని ఇద్దరికి ఎందుకు చెప్తున్నాడు? ఒక్కరి గురించి చెప్పొచ్చు కదా. తండ్రి అయిన దేవుని నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక అని చెప్పొచ్చు కదా. లేదా ఒక్క యేసు ప్రభు పేరే చెప్పొచ్చు కదా. యేసుక్రీస్తు నుండి మీ కృపా సమాధానం కలుగును గాక అని చెప్పొచ్చు కదా. ఎందుకు 2 పేర్లు చెప్పాడు? తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానం కలుగు. ఎందుకు చెప్పాడు చెప్పండి? తండ్రి కుమారుని ఎన్నడూ మనం విడదీయలేము. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ కదా. మనం ఎన్నడూ కూడా వారిని మనం విడదీయలేము. దేవుని బిడ్డలారా, నేను యేసుప్రభు చెప్పాడు, తండ్రి నాయందు తండ్రి ఉన్నాము అని చెప్పాడు. వాళ్ళు ఇద్దరు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరే. కానీ అది అర్థం చేసుకోవడం కష్టం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు విరోధులు వచ్చినారు. మన చర్చికి వచ్చే వాళ్ళని మాత్రం మనం ఏ చర్చికి పోనీ. మన చర్చికి వచ్చే వాళ్ళని మనం ఏమంటాం? టీవీ బోధలు వినొద్దు, బయట బోధలు వినొద్దు అని చెప్తాం. ఎందుకంటే దుర్బోధకులు చాలా మంది ఈ చర్చిలో చెప్పే వాక్యాలు వింటే చాలు కదండి. వేరే చర్చిలకు వెళ్ళొద్దు, వేరే బోధలు వినొద్దు, టీవీ బోధలు వినొద్దు. రకరకాలైన బోధలు. ఎన్ని బోధలు ఉన్నాయో చూడండి. హెబ్రీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పినాడో చూడండి. హెబ్రీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పినాడో చూడండి. 13వ అధ్యాయములో ఏమని చదువుతున్నాము? 9వ వచనం. నానా విధములైన అన్య బోధలతో త్రిప్పబడకుడి. పాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా మరి చాలా ఆకర్షిస్తారు. నేను చర్చిలు కూడా చాలా అందంగా తయారు చేసి ఉంటారు, చాలా ఆకర్షణలు కూడా చూపిస్తారు, చాలా ఆకర్షణలు చేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, నానా విధములైన అన్య బోధలతో మీరు త్రిప్పబడకుడి. చూసారా? మరి ఇంకో చోట యోహాను రాసిన మొదటి పత్రికలో తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అదైతే యోహాను రాసిన మొదటి పత్రిక 2:22 చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రి కుమారుని ఇద్దరిని ఒప్పుకోరు. తండ్రే గొప్పవాడు, యెహోవా దేవుడే గొప్పవాడు, యేసుక్రీస్తు తక్కువ వాడని బోధించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు కుమారుడు కానీ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఉదయకాలంలో మనం యేసు ప్రభుని ఆరాధించినాం. యోహాను సువార్తలో ఏమని తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. కుమారుని ఘనపరచని వాడు తండ్రిని ఘనపరచని వాడు. యోహాను సువార్త
5వ అధ్యాయం చూడండి. తండ్రి ఎలాగా 5వ అధ్యాయము 22వ వచనం చదువుతాం, 23వ వచనం. యోహాను సువార్త 5:23 చూడండి. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచాలి. యెహోవా దేవునికి ఎంత మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఎంతగా ఘనపరుస్తామో కుమారుడైన యేసుక్రీస్తును కూడా అంతే ఘనపరచాలి. తండ్రి కంటే కుమారుడు ఎంత మాత్రము తక్కువ కాదు. బైబిల్లో ఏమని రాయబడింది? తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. వింటున్నారా సోదరులారా, సోదరిలారా? కుమారుని ఘనపరచకపోతే తండ్రిని ఘనపరచినట్లే. కాబట్టి పౌలేమంటున్నాడు? తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకేంటి? కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఒక ఆశీర్వచనంతో మొదలు పెడుతున్నాడు ఈ యొక్క పౌలు. ఏంటంట? కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కొంతమంది ఎప్పుడు చూసినా కృపా 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 కృప అంటానే ఉంటారు. కొంతమంది దేవుని కృపను ఎక్కువ నమ్ముతారు, కానీ చాలా మందికి సమాధానం ఉండదు. అంటే నువ్వు ఫాల్స్ గ్రేస్లో ఉన్నావు అన్నమాట. నిజంగా నువ్వు దేవుని కృపను అనుభవిస్తే నీలో ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది విశ్వాసుల హృదయాల్లో సమాధానం లేదు. అంటే నువ్వు ఫాల్స్ గ్రేస్ కింద ఉన్నావు. కృపా 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 కృప అంటున్నావు, కానీ నీ జీవితంలో సమాధానమే లేదే. గ్రేస్ అండ్ పీస్, గ్రేస్ అండ్ పీస్, గ్రేస్ అండ్ పీస్ దేవుని వాక్యంలో రాయబడింది కదా. నీకు నిజంగా దేవుని కృపను అనుభవిస్తుంటే నువ్వు కష్టాల్లో కూడా సమాధానంగా ఉంటావు. విశ్వాసులకు చాలా శ్రమలు ఉంటాయి, అది కూడా మనం చూడబోతున్నాం. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, మరి ఒంటరితనము కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు, ఎన్నెన్నో కష్టాలు వస్తాయి. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో కూడా సమాధానంగా ఉంటారు. ఇందాక ప్రభాకర్ అన్న వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. చెప్పండి ఏంటి? ఏం చెప్పినారు చెప్పండి? 6వ అధ్యాయంలో భూలోకములో సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతాను. భూలోకములో సమాధానం లేకుండా చేస్తూ ఎర్రని గుర్రం పైన కూర్చొని వస్తున్నాడు. ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎర్రని గుర్రం మీద ఎక్కి అంచె దినాల్లో వస్తూ ఏం చెప్తాడు? భూలోకములో ఉన్న వారికి సమాధానం లేకుండా చేయడానికి ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు సర్వవేళ సర్వావస్థల్లో సమాధానంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని కృపను అనుభవిస్తామో అప్పుడు సమాధానాన్ని కూడా మన జీవితాల్లో మనం అనుభవిస్తాం. సమాధానానికి పౌలు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు తెలుసా? ఇదే పత్రికలో చూడండి, 4వ అధ్యాయంలో ఇదే పత్రికలో పౌలు ఈ యొక్క దీనికి ఒక పేరు పెట్టినాడు. ఏం పేరో చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ 4:7 సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానం నీలో తాండవమాడాలి, నీలో పొంగి పొరలాలి. దేవుని సమాధానం నీలో ఉట్టిపడాలి కదా. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయంలో తాండవమాడుతూ ఉండాలి కదా. అన్నా మాకు పెద్ద జీతం కాదన్నా, అన్నా సొంత ఇల్లు లేదన్నా, అన్న మాది పెద్ద చదువు కాదన్నా, అన్న నాకు పెద్ద ఆరోగ్యం లేదన్నా, అన్న నాకు పరిస్థితులు బాగాలేవన్నా కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ లేకపోయినా కూడా దేవుని బిడ్డలకు సంతోషం, సమాధానం. దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 3వ వచనం చదువుకున్నాం. మొదట నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచాను. చెప్పండి,
చూడండి ఏమన్నాడు? మొదట నుండి ఏ నాడు రక్షణ పొందినారో, ఏ నాడు సంఘం ఏర్పడిందో ఆ రోజు నుండి ఈ యొక్క సంఘం అంట సువార్తలో పౌలుతో పాటు పాలివారు, దే ఆర్ పార్టేకర్స్ కదా, in spreading the gospel with Paul. They are partakers in the gospel కదా. సువార్తలో మొట్టమొదటి రోజు నుండి ఫిలిప్పీ సంఘము ఏ రోజు ఏర్పడిందో ఆ రోజు నుండి మొదటి నుండి ఇది వరకు, అంటే ఇప్పటి వరకు, ఇది ఈ రోజు వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారని పౌలు వారిని గురించి మెచ్చుకుంటా ఉన్నాడు. పౌలు అప్పుడప్పుడు కొన్ని కరెక్ట్ చేస్తాడు. కొన్ని మీలో తప్పులను కరెక్ట్ చేయకముందు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? పౌలు వాళ్ళని మెచ్చుకుంటాడు. మనలో కూడా ఇలాంటిది ఉండాలి. ఫస్ట్ మెచ్చుకొని ఆ తర్వాత దిద్దేటివి మనం దిద్దాలి. కొంతమంది ఎప్పుడు చూసినా కూడా కరెక్షనే ఉంటుంది. అలా కాదు. పౌలు ఏం చేశాడు? యేసు ప్రభు కూడా అంతే. యేసు ప్రభు ఎఫెసు సంఘాన్ని ఏం చేశాడు తెలుసా? మెచ్చుకున్నాడు. ఎఫెసు సంఘాన్ని మెచ్చుకొని ప్రకటన 2వ అధ్యాయంలో ఆ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఫస్ట్లో అన్ని మెచ్చుకొని ఆ తర్వాత చెప్పాడు యేసు ప్రభు, మొదట నీకుండిన ప్రేమని వదిలిద్దువని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఫస్ట్ మెచ్చుకున్న తర్వాత యేసు ప్రభు దిద్దినాడు. పౌలు చెప్పండి, పౌలు యేసు ప్రభు లాంటి మనసు కలిగిన వాడు. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పులో మూలవచనం ఏంటో తెలుసా? కీవర్స్ అంటారు. కీవర్స్ చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక యొక్క మూలవచనం ఎవరైనా చెప్తారా? ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం చెప్పండి. ఏంటి? హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ కదా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. పౌలు కూడా క్రీస్తు యేసును కలిగిన మనసు గలవాడు కాబట్టి యేసు ప్రభు లాగానే ఫస్ట్ దిద్దక మునుపు ఫస్ట్ వాళ్ళు మెచ్చుకుంటా ఉన్నాడు. ఎవరు మెచ్చుకున్నాడు చెప్పండి? మొదటి దినము నుండి ఇది వరకు మీరు నాతో కూడా సువార్తలో పాలివారు. మనం ఏ విషయాల్లో పాలివారమై ఉన్నామో 7 రెఫరెన్సెస్ మీకు చూపించి నేను ముగిస్తాను. త్వరగా ముగిస్తాను, కంగారు పడొద్దండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. నంబర్ 1, దేనిలో మనం పార్టేకర్స్ చెప్పండి? ఎవరైనా చెప్తారా? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. దేంట్లో మనకు పాలు పంపిలిచ్చాడు దేవుడు? పరలోక సంబంధమైన పిలుపు. ఎవరు మన చీఫ్ మినిస్టర్? ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు మనల్ని ఒక ఫంక్షన్కి పిలిచారనుకో. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే అది మామూలు పిలుపా చెప్పండి? బైబిల్లో రాయబడి ఇట్ ఇస్ ఏ హెవెన్లీ కాలింగ్, ఇట్ ఇస్ ఏ హై కాలింగ్, ఇట్ ఇస్ ఏ హోలీ కాలింగ్. బైబిల్లో రాయబడింది పరలోకపు పిలుపు, పరిశుద్ధ పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్, హై కాలింగ్. పరలోక సంబంధమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు. దీంట్లో దేవుడు మనకు పాలు పంపులు ఇచ్చినారంట. ఆయన ఎవరైనా మనం ఫంక్షన్కి పిలిస్తే మనం వెళ్తాం. మన చర్చిలో కదా మననే సంఘ పెద్దలు పిలిచినారు. కిరణ్ వాళ్ళ పెళ్ళి కూడా నేను ఖమ్మం జిల్లాలో నేను చేశాను. వాళ్ళ పెళ్ళిని, హవిలా కిరణ్ వాళ్ళ పెళ్ళిని కొత్తగా చర్చి ట్విన్స్. చర్చ్ అయిన తర్వాత చూడండి చైనా పిల్లల్లాగా ఉంటారు. ఇద్దరు కూడా ఆడపిల్లలు, చైనా. మరి వాళ్ళది ఫస్ట్ బర్త్డే
చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. సంఘ పెద్దలు మేము వెళ్ళొచ్చు. ఎవరైనా మనం ఫంక్షన్కి పిలిస్తే మనం పోతాం కదా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరలోక సంబంధమైన పిలుపుకు స్పందించి కదా, దేవుడు నేను పిలుస్తున్నాడే, ఉన్నతమైన పిలుపే, హై కాలింగే, లోబడ్డావా? యేసయ్యా వస్తానయ్యా, నీ దగ్గరకు వస్తాను అని ఆయన దగ్గరకు వచ్చినావా? ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినావా? సో నంబర్ 1 ఏంటి? దేంట్లో మనకు పాలు పంపులు ఇచ్చాడు దేవుడు? పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పొందినాం. నంబర్ 2, రెండవదిగా చూడండి. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 8 చూడండి ఏమని చెప్పాడు. దేంట్లో మనకు పాలు పంపులంట? 13వ అధ్యాయము 8వ వచనం లాస్ట్ లైన్, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. రెండవదిగా క్రీస్తుతో పాలు. మొట్టమొదటిగా పరలోక సంబంధమైన పిలుపులో పాలు. రెండవదిగా యేసుక్రీస్తు ద్వారా మనం కడగబడితే ఆయనతో మనకు పాలి పంపులంట. We are partakers with Jesus కదా. క్రీస్తుతో మనము పాలి పంపులంట. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. విచారమైన సంగతి ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు పల్లెంలో నీళ్లు తీసుకొని అందరి పాదాలు కడుగుతుంటే అయ్యా పేతురు నివారించినాడు, నన్ను కడగొద్దయ్యా అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు పేతురు. ఈరోజు అడుగుతావా, యేసయ్యా నన్ను నిట్ట నిలువునా నన్ను కడగయ్యా, నా కాలములో నడినెత్తి వరకు నన్ను కడగయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధునిగా, పవిత్రునిగా, నీతిమంతునిగా, నిందారహితునిగా, నిర్దోషిగా, నిష్కలంకునిగా, నిష్కల్మషునిగా, నిష్కపటునిగా, నిర్మలునిగా, నిజాయితీపరునిగా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకో ప్రభువా, నన్ను కడగయ్యా, నా పాదమస్తకం కడుగు. చెప్తావా దేవునితో? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుట. రెండవదిగా క్రీస్తుతో పాలు పొందుట. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు కదా. దీనికి సహాయకరంగా మరొక మాట కూడా చదువుదాము. హెబ్రీ 3వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. లాస్ట్ 3 లైన్స్ చదవండి చాలు. Hebrews 3rd chapter 15th verse last 3 lines. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారం అవుతాము. మొదట నీకుండిన విశ్వాసం ఇప్పుడు లేదు. నమ్ముకున్న తొలి దినాల్లో ఎంత ఉజ్జీవం, ఎంత ఉడుకుదనం, ఎంత ఉత్సాహం, ఉల్లాసం ప్రారంభ దినాల్లో ఉన్నది విశ్వాసం ఇప్పుడు నీకు లేదు. మొదట నుండి నీకున్న విశ్వాసం అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటావు. నంబర్ 1 పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుట. రెండవదిగా ఆయన ద్వారా కడగబడి ఆయనతో మనం పాలివారై ఉండుట. మూడవదిగా 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పీటర్ చాప్టర్ 2 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అది కూడా మధ్య వచనం నుండి చదువుతున్నాను. లాస్ట్ 4 లైన్స్ చదువుతాం. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగుటకు. దేంట్లో పాలివారు కావాలంట? దేవ స్వభావమందు పాలివారగుటకు దేవుడు మనకు ఈ వాగ్దానాలను అనుగ్రహించను. వాగ్దానాలు దేనికి చెప్పండి? వాగ్దానాలు ఎందుకు? ఆరోగ్యమీ ప్రభువా, లేకపోతే డబ్బీ ప్రభువా, వ్యాపారమీ ప్రభువా, అభివృద్ధిలో ఇవే వాగ్దానాలు అంటే ఎందుకు? మెయిన్ వాగ్దానాలు దేనికోసం? దైవ స్వభావమందు పాలివారగుటకు. రక్షించబడి ఎంతకాలమైంది చెప్పండి? దేవుని స్వభావం నీ వరకు ఎంతవరకు వచ్చింది?
నేను ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఇదిగో నీ శరీరాన్ని గుర్తుగా రొట్టె, నీ రక్తాన్ని గుర్తుగా పాత్ర ఉంది. యేసు ప్రభు యొక్క స్వభావం, యేసయ్యా నీ స్వభావము, స్వరూపము, సారూప్యము, మహిమ, పోలిక నాలో ఏర్పడాలి ప్రభువా. యేసు ప్రభు స్వభావం ఎంతవరకు వచ్చింది? దైవ స్వభావం నీలోకి ఎంత వచ్చింది చెప్పండి? పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? ప్రేమ ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయ ఉందా? యేసు ప్రభు లాంటి గుణ లక్షణాలు కొంచానికి కొంచెమైనా నీలో వస్తున్నాయా? పోయిన సంవత్సరము 9వ తరగతి, ఈ సంవత్సరం 10వ తరగతి. పోయిన సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇంటర్, ఈ ఇయర్ సెకండ్ ఇయర్ కదా. పోయిన సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఈ సంవత్సరం సెకండ్ ఇయర్. అన్నిట్లో అభివృద్ధి ఉంది, కానీ ఆత్మీయతలో ఏమైనా అభివృద్ధి ఉందా? దైవ స్వభావం కొంచానికి కొంచెమైనా నీలోకి వచ్చిందా? 4వదిగా చెప్పండి ఏంటి? దైవ స్వభావములో ఇది 3వది కదా. దైవ స్వభావములో పాలు పంపులు. దైవ స్వభావంలో పాలు పంపులు. దేవుని స్వభావంలో మనం పాలి పంపులు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క గుణగణాలు మనలోనికి రావాలి. పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి. మొత్తం ఏంటనే చెప్పండి? 3. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుట కదా, యేసుక్రీస్తుతో పాలు పంపులు కలిగి ఉండుట. 3వదిగా దైవ స్వభావంలో పాలు పంపులు కలిగి ఉండుట. 4వదిగా చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం. 1 పీటర్ 4th chapter 13th verse. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఇప్పుడే ప్రభాకరణ చెప్పారు, యేసుప్రభు వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూలతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు చెప్పండి, మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలలో కృంగిపోవద్దు. శ్రమలు వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాష్రూమ్ పోయి ఏడ్చింది, ఎక్కడ భర్తకి ఎక్కడ కనిపిస్తుందో, భార్యకి ఎక్కడ కనిపిస్తుందో, మమ్మీ డాడీ ఎక్కడ కనిపిస్తుందో. కొంతమంది ఏం చేస్తారు? వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటా ఉంటారు. ఇంకా కొంతమంది బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఏదో నిద్రపోతున్నట్టు, నిద్ర కాదు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. యేసు ప్రభు నమ్ముకున్నాక ఎన్నో శ్రమలు వస్తే బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నంబర్ 4 కదా, పార్టేకర్స్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్, క్రైస్ట్ జీసస్ కదండి. మనం ఎప్పుడైనా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఏమనుకోవాలంట? క్రీస్తు శ్రమలలో నేను పాలు పంపులు కలిగి ఉన్నాను అని మనం సంతోషించాలండి. దీనికి సహాయకరంగా యోహాను కూడా ఏం చెప్పాడు? యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడను. యేసును బట్టి కలుగు శ్రమలో పాలివాడను. పార్టేకర్స్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ కదండి. యేసుక్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలివారం కావాలి. నేను చాలా మంది విశ్వాసులను గమనిస్తున్నాను, సుఖమే సుఖం. నాకు తెలిసినంత మటుకు నేను చదివిన బైబిల్లో మాత్రము నిజమైన విశ్వాసులు శ్రమల గుండా వెళ్తారు. సుఖంలో ఉన్న విశ్వాసులు నేను నమ్మలేదు. ఏదో ఒక రకమైన శ్రమ కదండి. సుఖాన్ని కోరుకోవద్దు. దేవుని బిడ్డలారా, సుఖంలోనూ దేవునికి ఎంతో దూరం అయిపోతావు. అసలు విశ్వాసులకు సుఖం కలుగుతుందని బైబిల్లో లేదు. యేసు ప్రభువు వారు చెప్పారు, ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ మెనీ ట్రిబులేషన్స్. లోకంలో మీకు శ్రమలు వస్తాయి. ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, ఇదిగో నేను లోకమును జయించునని ప్రభువు చెప్పాడు. చూసారా? 4వదిగా మనం ఏం చదువుతున్నాము? క్రీస్తు శ్రమలలో మనము పాలివారం అని బైబిల్లో రాయబడి. 5వదిగా చూడండి, ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం.
2 పేజీలు వెనక్కి తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మం ఏదనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారు. ఇందాకనే అన్న మర్మాల గురించి కొన్ని మర్మాలు చెప్పాడు. ఇక్కడ కూడా ఒక మర్మం ఉంది, చెప్పండి ఏ మర్మం ఇది? బహుశా ఇది అన్ని జనుల మర్మం. ఏంటది? వాగ్దానములో పాలివారము. వాగ్దానములలో పాలివారము. మీకు ఎవరైనా చెప్తారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో? ఎవరైనా చెప్పారా? మీకు ఒకసారి చెప్పాను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 7,000 వాగ్దానాలు. అనే రోజుకి ఎంత? దాదాపు 19 వాగ్దానాలు. 365 డివైడెడ్ బై 7,000 వస్తే దాదాపు 20 వాగ్దానాలు. రోజుకి 20 వాగ్దానాలు. 20 చెక్కులు. వాగ్దానాలు అంటే 20 చెక్కులు. చెప్పాను కదా. వాగ్దానాలు అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభు సంతకం చేసినటువంటి చెక్కులు. పేరు రాసుకో, డబ్బు రాసుకో, అవసరత రాసుకో, పరలోక బ్యాంకుకి వెళ్ళు, వెనకల సంతకం పెట్టు. చెక్కు దగ్గర ఎంత చేయాలి? వెనకల సంతకం పెట్టాలి. చెక్కు నువ్వు ప్రజెంట్ చేసి ఎన్కాష్ చేసుకోవాలంటే చెక్కు వెనకలు నువ్వు సంతకం పెట్టాలి. ఏ వాగ్దానమైనా సరే పరలోక బ్యాంకుకి వెళ్ళి సంతకం పెట్టుకొని వాటిని ఎన్కాష్ చేసుకో, స్వాధీనం చేసుకో, సొంతం చేసుకో. బైబిల్లో రాయబడింది వాగ్దానములలో మనం పాలివారు. వాగ్దానములలో మనం పాలివారు. We are the partakers in the promises of God. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు ఎట్లున్నారు తెలుసా? ముఖం వేలాడ తీసుకొని ఎప్పుడు ఏడ్చుకుంటా, దుఃఖముగా, కన్నీరు గార్చుకుంటా, వాగ్దానాలు స్వతంత్రించుకో, వాగ్దానాలు స్వతంత్రించుకో కదా. వాగ్దానములో మనం పాలివారు. అడిగి 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 పొందుకో. ఒక ఆమె వాక్యం చెప్తుంటే విన్నాను. మంచాల కాళ్ళు పట్టుకునేదంట. మంచాలకు 4 కాళ్ళు ఉంటాయి కదా. మంచానికి 4 కాళ్ళు పట్టుకొని యేసయ్యా ఇవే నీ పాదాలు అనుకుంటున్నాను, యేసయ్యా ఇదే నీ పాదాలు అనుకుంటున్నాను అని చెప్పి ఏడ్చి 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 దైవ సన్నిధిలో వాగ్దానాలు పట్టుకొని మరి నేను అలాగా పొందుకుంటున్నానని ఒక సహోదరి చెప్తగా నేను విన్నాను. దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూస్తే వాగ్దానాల్లో మనం పాలివారు. 6వదిగా చూడండి. 6-7 చెప్పి త్వరగా ముగిస్తాను. 6వదిగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో కూడా పాలివారు కాలేదు. ఇదేంటంటే 6వది ఏం చెప్పండి? ఇచ్చు పుచ్చుకునే విషయంలో పాలివారం అంట. ఇచ్చు పుచ్చుకునే విషయంలో. పుచ్చుకునేదంటే ఏం చెప్పండి? ఫిలిప్పీలు పౌలు దగ్గర ఏం పుచ్చుకున్నారు చెప్పండి. ఫిలిప్పీ సంఘము పౌలు దగ్గర ఏం పుచ్చుకున్నారు? వాక్యం. వాళ్ళ దగ్గర అసలు ఆయన ద్వారానే సంఘం ప్రారంభించబడింది. దర్శనములో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యూరోప్కి వెళ్ళు అంటే అక్కడ ఫిలిప్పీకి వెళ్ళాడు. ఫిలిప్పీకి వెళ్తే అక్కడ లూదియా రక్షణ పొందింది. పుతోను పట్టిన దయ్యము కలిగిన అమ్మాయి నమ్ముకుంది. చెరసాల నాయకుడు నమ్ముకున్నారు. చిన్న సంఘం ఏర్పడింది. వాళ్ళకి ఎంతో వాక్యం చెప్పాడు, ఎంతో వాక్యం. పౌలు వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? పుచ్చుకున్నారు. పౌలు దగ్గర పుచ్చుకున్నారు. ఏం పుచ్చుకున్నారు? వాక్యం, ఆత్మీయమైన విషయాలన్నీ పుచ్చుకున్నారు. మళ్ళీ ఏమిచ్చారు? పౌలుకు ఎంతో డబ్బు ఇచ్చినారు. ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు కదా వస్తువులు పంపించినారంట. వస్తువులు కదా. జైల్లో ఉన్న వారికి ఏమేమి వస్తువులు అవసరం? దోమతెర, దిండు, కప్పుకునే దానికి ఒక కార్పెట్టు కదా, బ్లాంకెట్, కప్పుకోవడానికి ఒక కార్పెట్టు, దోమల మందు, కొన్ని మెడిసిన్స్ కదా. మీకు అర్థమయ్యే భాషలో జెండు బాము, ఇంకా చెప్పండి ఒక టార్చ్ లైటు, తినుబండారాలు కదా, కొన్ని డ్రెస్సులు. చూడండి కదా, కొంచెం డబ్బు. పౌలు చెప్తున్నాడు, మీరు నా దగ్గర పుచ్చుకున్నారు కానీ నాకు ఎంతో ఇచ్చినారు. మీలాగా ఇచ్చి పుచ్చుగా మీలాగా ఇచ్చు విషయంలో పుచ్చుకున్న విషయంలో ఏ సంఘం కూడా నాతో మీతో పాలివారు కాలేదు. మీరొక్కరే పాలివారైనా. ఎవరిని ఈ సంఘం బీట్ చేయలేకపోయింది.
దేవుని బిడ్డలారా, అనేక మంది దైవ సేవకులు కష్టాల్లో ఉన్నారు, కన్నీటిల్లో ఉన్నారు. బయటికి బాగానే ఉంటారు కదా, ఇంట్లో పోయి చూడండి, బియ్యం డబ్బా ఖాళీ, కారం డబ్బా ఖాళీ, నూనె డబ్బా ఖాళీ. పిల్లల్నేమో కాలేజీలో నిలబెట్టుంటారు, ఫీజు కట్టలేదని స్కూల్లో పిల్లల్ని ఎండలో నిలబెట్టుంటారు. ఈయనేమో దైవ సేవకుడు, ఏం డబ్బు ఉండదు కదా, బయటికేమో చాలా హుందాగా ఉంటాడు. మరి గమనించినారా దేవుని బిడ్డలారా? ఇప్పటి కూడా కొంతమంది తెల్ల అన్నంలో తెల్ల ఉప్పు చల్లుకొని నీళ్లు కలుపుకొని తాగే దైవ సేవకులు లేకపోలేదు. తెల్లన్నంలో కారం పొడి చల్లుకొని, ఎర్ర కారం పొడి చల్లుకొని నీళ్లు కలుపుకొని తాగే దైవ సేవకులు లేకపోలేదు కదా. బీదలైన కొంతమంది దైవ సేవకులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళకు కాదు, ఎవరైతే నమ్మకంగా నిజాయితీగా బీద సేవకులుగా ఉన్నారో వాళ్ళని దశం భాగం చర్చికి ఇవ్వాలి. కొంతమంది దశం భాగం కట్ చేసి దశం భాగం పంచడం కాదు. బైబిల్లో మనం వర్ధిల్లును కొలది దేవునికి ఇవ్వాలి. ఇవ్వాల్సిన దశం భాగం దేవుని సంఘానికి ఇస్తూ మిగతాది మనము విధవరాండ్రకు, సేవకులకు, బీద సేవకులకు, బీదలకు మనం ఇవ్వాలి. కాబట్టి ఈ సంఘము ఇచ్చే విషయంలో కూడా పాలివారు, మనం కూడా ఇచ్చే విషయంలో పాలివారుగా ఉండాలి. ఆఖరిగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదివాం కదా, మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. దేంట్లో పాలివారు చదవండి. ఫిలిప్పీ 1:3. సువార్త విషయంలో పాలివారు. సువార్త విషయంలో ఎట్లా పాలివారు కావచ్చు చెప్పండి? సువార్త విషయంలో ఎట్లా పాలువారం కావచ్చు? పౌలుతో పాటు మనం కూడా పోవచ్చు కదా. అయ్యా నేను కూడా వస్తానయ్యా, పలాని గ్రామానికి నీతో పాటు వస్తానని. ఆయన సువార్త చేస్తుంటే వంటలు చేసైన ఒక ఆయన, బట్టలు ఉతికైన ఒక ఆయన, అది కూడా సువార్తలో మనం పాలు పొందాం. నువ్వు సువార్తలో ఏం చేసినా నువ్వు కూడా యువర్ ద పార్టేకర్స్. చూసారా? సేవ చేసే వాళ్ళు సేవ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు పోవడము, వాళ్ళ సూట్ కేసులు మోయడము, వాళ్ళకి వండి పెట్టడము, వాళ్ళ బట్టలు ఉతకడము, వాళ్ళతో వాటికి సహాయం చేయడం, వాళ్ళతో పాటు వెళ్ళడం కదా, లేదా మనం కలిసి మనకున్న కొంచెం డబ్బు ఇవ్వడం. సువార్తలో పాలివారు. ఇంకా ఏంటో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. ఎవరైతే సేవ చేస్తున్నారో, సేవలో ఆ యుద్ధ రంగంలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో అలాంటి వరకు ప్రార్థన చేసినా కూడా నువ్వు సువార్తలో పాలి భాగం అని బైబిల్లో రాయబడి. వరుసగా 7 చెప్పండి. నంబర్ 1, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుట. 2వదిగా యేసు క్రీస్తు ద్వారా కడగబడి క్రీస్తుతో పాలివారగుట. 3వదిగా దైవ స్వభావంలో పాలివారగుట. 4వదిగా క్రీస్తు శ్రమలలో పాలివారగుట. 5వదిగా వాగ్దానములలో పాలివారగుట. 6వదిగా ఇచ్చి పుచ్చుకునే విషయంలో పాలివారగుట. ఆఖరిగా సువార్త విషయంలో పాలివారు. అలా ఉండడానికి దేవుడు తన కృప మనకు విస్తరింప చేయనుగాక.